హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను నా ఈవినింగ్ బ్లాగ్ అనేది షూట్ చేశానండి. అది మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని విషయాలు అయితే తప్పకుండా ఉంటాయని నేను డెఫినెట్గా చెప్పగలను. ఎందుకంటే సింపుల్ వ్లాగ్ లాగా మాత్రం నేను ఎప్పుడూ అప్లోడ్ చేయనండి. సో డెఫినెట్గా మీరు వ్లాగ్ చూస్తే ఈరోజు మనం ఈ విషయం తెలుసుకున్నామని ఖచ్చితంగా మీరు అనుకుంటారు. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వ్లాగ్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. టిప్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ ఇంకా ఇక్కడ నేనైతే స్టార్ట్ అయిపోతున్నానండి, బయలుదేరుతున్నాను. కాకపోతే మీకు అందరికీ ఒక లిప్స్టిక్ గురించి చెప్తున్నాను కదా, సో అది అప్లై చేసుకున్న తర్వాత అసలు ఏమాత్రం మనకి అంటే మరకలాగా అటువంటి మరక కూడా అంటట్లేదు అనమాట. జస్ట్ నేను అప్పుడే అప్లై చేసుకున్నాను. అంటే నేను బయటకు వెళ్తున్నాను పెట్టుకున్నాను కాదు, సమయం వచ్చింది కదా ఇలాగా చూపిస్తే మీలో కొంతమంది ఏమైనా పార్టీస్కి అట్లా వెళ్ళొచ్చు, బయట మనం మాస్క్ పెట్టుకుని వెళ్ళిన చోట తీసేస్తాం కదా, సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి జస్ట్ ఆ చిన్న హ్యాక్ చూద్దామని చెప్పేసి నేను షూట్ చేశాను. ఇంకా సాయంత్రం అయింది కాబట్టి బయలుదేరాము. అరౌండ్ ఒక 6:30 ఆ టైంకి బయలుదేరామండి. ఈవినింగ్ టైంలో మా పాప కూడా తను స్పెక్టికల్స్ మార్చుకుంటాను అంటే అనుకోకుండా వెళ్ళాను నేను. సరే రండి అని అంటే యూజువల్గా బయటకు వెళ్తే కాసేపు అలా సరదాగా తిరిగి వస్తాం కదా అని అనుకొని మమ్మీ ఎప్పుడు ఇంట్లోనే ఏముంటామని మా అమ్మాయి అడిగితే సరే పద నేను కూడా వస్తున్నాను అని చెప్పి వాళ్ళతో పాటు రెడీ అయ్యాను. వెళ్తూ ఉన్నాము. ఇంకా కింద అయితే మా పిల్లలు మా హస్బెండ్ అందరూ ఇక రెడీగా ఉన్నారు నేను వస్తే బండి తీసి కదలడానికి. గ్లాసెస్ తీసుకోవడానికి వెళ్తున్నానండి నేను కూడా. అంటే పాప ఆల్రెడీ కొంచెం అవి స్క్రాచెస్లా పడినాయి అని చెప్పేసి అంటే తనవి మార్చుకోవడానికి వెళ్తూ ఇంకా సరే నేను కూడా తీసుకుందాము. ఎక్కువ స్క్రీన్ టైం ఉంటూ ఉంటుంది కదా, మొబైల్ చూడడమో లేదంటే ల్యాప్టాప్, మామూలుగా ఇంట్లో అయినా టీవీ చూడడం, సరే కొంచెం ఐస్కి ప్రొటెక్షన్గా ఉంటుంది ఎక్కువసేపు చూస్తున్నామని చెప్పేసి సరే తీసుకుందాము నేను కూడా వస్తాలే అని చెప్పి కదిలాను. సో అందరూ రెడీగా ఉన్నారు. చాలా ఆశగా, అంటే యూజువల్గా బయటికి ఎప్పుడో రేర్గా వెళ్తాను కదా, సో అసలు ఏం జరిగిందనేది మీతో చెప్తానులేండి విషయం అనేది. ఇంకా మేమైతే బయలుదేరాం. ఫైనల్గా అయితే నేను ఈ నావీ బ్లూ షేడ్ ఉన్నటువంటిదే తీసుకున్నాను. ఇది ఎక్కువ కాస్ట్ ఏం కాదు. నాకు వచ్చేసి సైట్ కూడా చెక్ చేసుకుంటే సైట్ ఏం లేదన్నారు. జస్ట్ స్క్రీన్కి ఇబ్బంది లేకుండా ఒక టైప్ అని చెప్పారు. యాంటీ గ్లేర్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ చెప్పారు, 750 అలా చెప్పారు. ఒక 5 టైమ్స్ లైన్స్ పొరల్లాగా ఉన్న దానికైతే మనకి 1000 చేంజ్ అట్లా చెప్పారు. 10 టైమ్స్ ప్రొటెక్షన్ ఉన్నది వచ్చేసి 1700 చెప్పారండి. సో ఇంకా నేను ఆ 10 టైమ్స్ ఉన్నదే ఇవ్వండి, ఎందుకంటే నేను ఎక్కువసేపు చూస్తూ ఉంటాను కదా, నాకు అదే కావాలని చెప్పేసి అని అది ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మామూలుగా పని చూసుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లా అయింది. నార్మల్గా అయితే యూజువల్గా బయటకు వెళ్తే కంపల్సరీగా ఏదో ఒకటి మేము రెగ్యులర్గా వెళ్ళే ఒక చోట ఐస్ క్రీమ్ స్పాట్ ఉందండి, సో అక్కడికి తీసుకెళ్తారు. బట్ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే
హ్యాపీగా వెళ్ళేవాళ్ళం వెళ్ళక మధ్యలో మా అబ్బాయి ఉదయం చదవట్లేదు అది ఇది అని చెప్పేసి నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పడం మొదలెట్టి అది చెప్పేసరికి మా వారు సీరియస్ అయిపోయారనమాట. వీళ్ళు సరిగ్గా చదవట్లేదు అది ఇది ఏమి ఇప్పించేది లేదు ఏం లేదు పదండి అని చెప్పేసి మాకు ఏమి ఇప్పించలేదు. ఇక సైలెంట్గా ఇంటికి వచ్చి మళ్ళీ అప్పుడు కర్రీ కూడా ఏం లేదు, కర్రీ అన్నం అంటే మళ్ళీ డిలే అయిపోతుంది. సరే ఇవన్నీ ఎందుకు కానీ ఉప్మా అయితే త్వరగా అయిపోతుంది అనేసి నా స్టైల్ ఆఫ్ ఉప్మా అనమాట. మీకు ఎక్కువ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు ఇవేం కనిపించవు. నేను సింపుల్గా ఏంటంటే ఎక్కువ జీడిపప్పు కిస్మిస్ ఉంటే అవి వేసుకొని క్యారెట్ వేసుకుని చేసుకుంటాను. నాకేంటంటే మెయిన్గా ఎక్కువ జీడిపప్పులు కనిపిస్తూ ఉండాలి, కొంచెం క్యారెట్ తురుముంటే మనకి ప్లెయిన్గా రవ్వతో తింటే కొంచెం ఎంతైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, కొద్దిగా వెజిటేబుల్స్ ఉంటే ఏంటంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదన్న ఉద్దేశంతో క్యారెట్ని గ్రైండ్ చేసి వేసుకుని చేసుకుంటాను. సో ఇంకా చాలా ఆశపడ్డాను అనమాట. అమ్మాయి వాళ్ళు బయటకు వెళ్ళాము ఇంకా మంచి ఫుల్గా ఒక 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ తినొచ్చాను అనుకుంటే నేను చేసిన చిన్న పనికి మా వారికి కోపం వచ్చేసి మాకేమి ఇప్పించలేదు, అలా సైలెంట్గా తీసుకెళ్లారు, కళ్ళజోడు ఇప్పించారు, చుప్చాప్గా ఇంటికి తీసుకొచ్చేసారనమాట. అబ్బా ఎంత తప్పు చేశాను, చెప్పకుండా ఇంటికి వచ్చాక చెప్పాల్సిందే అని అనుకున్నాను. ఇంకేం చేయలేను, ఎందుకంటే ఇంకా మరి ఆయన సీరియస్గా ఉన్నప్పుడు నేను మళ్ళీ కాదు కూడదు అన్నాను అనుకోండి, ఇంకా పిల్లలకి వాల్యూ ఏముంటుంది చెప్పండి. వాళ్ళు వద్దు అన్నప్పుడు నేను సరే వాళ్ళు చెప్పింది వినకపోయినా అన్నీ ఇప్పిస్తా ఉంటే వాళ్ళకు కూడా భయం ఉండదు. సరేలే ఎప్పుడో వెళ్ళేదే ఏడాదికి ఒకసారి అంటే ఆ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది అనుకున్నాను. అంటే కావాలి అంటే కొనుక్కొచ్చుకొని తెచ్చుకోవచ్చు, ఇంటికి రమ్మని తెచ్చేటప్పుడు తెమ్మంటే తెస్తారు, కానీ సరదాగా అందరం వెళ్ళినప్పుడు తినే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. బట్ అది మిస్ అయిపోయింది. సరే ఇంకా అట్లా అయిపోయిన తర్వాత క్యారెట్ తురిమేసేసి చిన్న మిక్సీ జార్లో ఇందులో వేసేసి ఇక ఫైనల్గా రవ్వ కలిపేసి ఒక్క 2 నిమిషాలు మిక్స్ చేసి అలా మూత పెట్టామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. మామూలుగా మనం ఉత్త వైట్ రవ్వ చేసుకుంటే పెద్దగా టేస్ట్ ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ క్యారెట్ ఉంటే ఇష్టపడతాను, కానీ మా తేజుకి అయితే ప్లెయిన్గా వైట్గా ఉంటేనే ఇష్టపడతారు. సో ఎప్పుడన్నా డిన్నర్ టైంలో తొందరగా అయిపోవాలి, మనం లేట్ చేయకుండా తొందరగా ఏదైనా తినాలి అంటే నేను చూస్ చేసుకునే ఆప్షన్ ఇది. ఇంకా దీంట్లోనే ఉప్మా రవ్వ కానీ గోధుమ రవ్వ సేమే ఏవైనా మార్చుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. ఇంకా మా నిన్నటి ఈవినింగ్ రొటీన్ అయితే ఇట్లా నడిచింది. ఏదో అనుకొని సంతోషంగా బయటికి వెళ్ళా, కుదిరితే బేకర్స్ ఫన్ దగ్గర కూడా చిన్నగా ఫ్రైడ్ రైస్ కూడా అడిగి తీసేసుకుంటే ఒక రైస్ ఐటెం తిని కొంచెం మంచిగా ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంటికి వచ్చేసేసి తినొచ్చు అని అనుకుంటే, నేను అనుకుని వెళ్ళేటప్పుడు చాలా చాలా ఆలోచించి అనవసరంగా వేరే అనవసరమైన టాపిక్ తేవడం వల్ల నేను అనుకున్న దానికి ప్లాన్ రివర్స్ అయిపోయింది. సరేలేండి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అలా కుదిరినప్పుడు చూడొచ్చులే అని అనుకున్నాను. అంతేనండి ఇవాల్టి బ్లాగ్. ఎలా అనిపించింది మీకు? సింపుల్ బ్లాగే. సో అండ్ వినాయక చవితి వస్తుంది కదా, నేను ఆల్రెడీ పండగ ముందు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటే తొందరగా టెన్షన్ లేకుండా వర్క్ చేసుకుంటామనే వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో అట్లా ఒకరోజు బిఫోర్ మనం అలాగా క్లీనింగ్ అన్నీ చేసుకొని పిండి వంటలు అంటే మనం ఏం చేయాలనుకున్నా వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ కనీసం నానపెట్టాల్సినవి నానపెట్టి గ్రైండ్ చేసుకోవాల్సింది గ్రైండ్ చేసుకొని అలాగ క్లీనింగ్ చేసుకోవాల్సింది క్లీనింగ్ చేసి పూజా సామాన్ కొనుక్కొచ్చి రెడీగా పెట్టుకొని ఇట్లా టిప్స్ అన్నీ షేర్ చేశాను. కుదిరితే మీకు ఇష్టమైతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. మనకి కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తుంది, కొంచెం ఎవరైనా సలహా ఇస్తే ఏదైనా పని టైంలో ఈజీగా అయిపోయే విధంగా మనకు నచ్చుతుంది కదా. సో అట్లా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేస్తే మీకు పండుగ రోజు హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్గా నా యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంకా లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆ టెక్స్చర్ మంచిగా తెలియట్లేదు, బట్ చాలా చాలా బాగుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఆల్రెడీ ఆ బ్రైట్ లిప్స్టిక్ పెట్టుకొని ఉండి ఇంకొక లైట్ కూడా తెప్పించానండి, అది ఇంకా మీకు షేర్ చేయలేదు, నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. మంచి బ్రైట్ లైట్లో నేను కొన్ని పిక్స్ దిగాను అనమాట, చాలా చాలా బాగా వచ్చాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. నేను ఇట్లాగా సపరేట్గా యూట్యూబ్లో షేర్ చేయనటువంటి ఏమైనా పిక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే నేను ఇన్స్టాలో షేర్ చేస్తుంటాను. సో మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా మనకి యూట్యూబ్లో నోటిఫికేషన్ వచ్చిన రాపైన నేను ఇన్స్టాలో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను వెంటనే వీడియో అప్లోడ్ చేశానని, సో దట్ అట్లా కూడా మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు. ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి, లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.